అంశము 9(4) భార్యాభర్తలు ఎవరు సర్దుకుపోవాలి, ఎవరు ఎక్కువ సుముఖత చూపుతారు. దాంపత్య జీవితంలో దంపతులు పశ్చాత్తాపడుట, క్షమించుట, సమాధానపడుట ముఖ్యము. స్త్రీయే సర్దుకుపోవటం న్యాయమా? ఇద్దరు కానీ ఇంకా ఎక్కువ మంది కానీ కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఎంతో సర్దుబాట్లు అవసరము. పెద్దలు చేసిన పెళ్లిలో కానీ లేక ప్రేమ వివాహంలో కానీ ఈ పరిస్థితి తప్పదు. వివాహం అంటేనే 1,00,000 సర్దుబాట్లు, మార్పులు, చేర్పుల సమూహారము. వివాహ బంధంలో స్వేచ్ఛలేమి తనము రెండు కూడా పడుగు పేకడలా చక్కగా కలిసి ఉంటాయి. మరి ఇప్పుడు ఉదయించే ప్రశ్న ఏమిటంటే, ఎవరు ఎక్కువ సర్దుకుపోతున్నారు, ఎవరు ఎక్కువ సుముఖత చూపుతున్నారు, ఎవరు ఎక్కువగా మనసు సమాధాన పరుచుకుంటున్నారు అనేదే ప్రశ్న. ఈనాడు మధ్యతరగతి కుటుంబాల్లో భార్య మాత్రమే ఎక్కువగా సర్దుకుపోవటం జరుగుతున్నది. ఈ సందర్భంగా స్త్రీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ చాలా వరకు కూడా కుంటుపడిపోతుంది. స్వేచ్ఛ అనే పదానికి నైతిక పరమైన అర్థం ఉన్నది. వివాహములో కుటుంబము, సమాజము నిర్ణయించే అంశాల కన్నా భార్యాభర్తలు ఇరువురి మధ్య ఉండే వ్యక్తిగత నైతిక సంబంధమే ముఖ్యమైనది. సాముదాయికంగా సంఘములో జీవించేటప్పుడు ఏదో రకమైన సర్దుబాట్లు తప్పనిసరి అవుతుంది. జీవితంలో ప్రతి రంగంలోనూ ప్రతి అంశంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. సమాజంలో జీవితం అంటేనే ఒకరికి అనుగురుగా మరొకరు సర్దుబాటు చేసుకోవటం ముఖ్యము. స్నేహితుల మధ్య జరిగే సర్దుబాట్లు కేవలం తాత్కాలికము, ఉద్వేగపరమైనది. కానీ భార్యాభర్తల సంబంధానికి మాత్రము ఇది శాశ్వతత్వము. కనుక వారి ఇరువురి మధ్య ఉండే పొందిక, సామరస్యం ఇదోత్కమవుతుంది. స్త్రీ పురుషుల మధ్య సాంస్కృతికంగా ఆమోద్యకరమైన సంబంధంగా వివాహాన్ని నిర్వచించడం చెప్పవచ్చు. వివాహం సహచర్యం, వ్యక్తి శ్రేయస్సు కొరకు, సంతానోత్పత్తి కోసం ఉద్దేశింపబడింది. తమ సహచర్యాన్ని రెండో వారికి అందించుకోవటానికి, తమ అనుభవాల్లో పంచుకోవటానికి, మంచి కుటుంబాన్ని నిర్మించడానికి భార్యాభర్తలు ఇద్దరు కృషి చేస్తున్నారా అనేది ముఖ్యమైన ప్రశ్న. కుటుంబం అంటే దంపతులు, వారి సంతానం మాత్రమే కాక వారి దగ్గర బంధువుల్లో కూడా కలిసిమెలిసి ఉంటుంది. ఈ దేశపు కుటుంబాలలో బంధువర్గం అంటే ఏంటి? పురుషుని స్త్రీ తాలూకు బంధువులు అన్నమాట. అంటే స్త్రీ జనం, పురుష జనం. స్త్రీకి జీవితంలో సర్దుబాటు తన భర్త తాలూకు కుటుంబ బంధువుల విషయంలో ప్రారంభమవుతుంది. దానికి సామాజిక విలువగా పరిగణిస్తారు. సాంప్రదాయబద్ధంగా కుటుంబంలో ఇంటి పనులు ఎడ స్త్రీ శ్రద్ధ వహించేలాగున పురుషుడు బయట పనిచేసి కుటుంబ పోషణ కోసం శ్రమించి సంపాదించాలని చెప్పడం జరుగుతున్నది. ఇంటికి మాత్రమే పరిమితమైన ఆమె కార్యరంగం ఎట్లా ఉంటుందంటే వంటింటి కుందేలు మాదిరిగా ఉంటుంది. ఆమెకి ఇల్లే ప్రపంచము, కుటుంబమే జీవితము. ఆమె తన వ్యక్తిత్వ వికాసానికి అవకాశం లేకుండా పోయింది. అందువల్ల ఆమె బావిలోని కప్పలాగానే జీవించడం జరుగుతుంది. కుటుంబం యొక్క సముచిత అవసరాలను తీర్చడానికి మాత్రమే ఆమె వ్యక్తిత్వం పరిమితమైపోయింది. అంతేకాకుండా ఆమెకి భావ వ్యక్తీకరణ కూడా ఆమెకు అవకాశం లేదు. కాలక్రమేణా ఆమె గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం నశించింది. జ్ఞాన సంపన్నుడైన పురుషుడు ఏం చేస్తాడు? తన అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా పరిసరాలను తీర్చిదిద్దుకుంటాడు. అలా పురుషుని యొక్క ఆధిక్యత సమాజంలో ఎక్కువగా ఉన్నది. స్త్రీకి పరిమితమైన జ్ఞానం మాత్రమే ఉన్నందువల్ల ఉద్యోగపరంగా పురుషుడు ఆమెను ఏం చేస్తున్నాడు? అధిగమించగలుగుతున్నాడు. ఆమెను మరి మాయ చేయగలుగుతున్నాడు, తన ఆధీనంలో ఉంచగలుగుతున్నాడు. ఆమె వ్యక్తిత్వం కాలక్రమేణా కుంచుకుపోయింది. వ్యక్తిత్వ వికాసం లేని తల్లి పెంపకంలో కుమార్తె కూడా అలాగే తయారవుతుంది. ఈ దీర్ఘకాలిక పరిమాణ ప్రక్రియలో ఏమవుతుంది? స్త్రీలో నున్నితభావం పెరిగి అణిగిమణి ఉండే తత్వం అయిపోయి ఆమె అజ్ఞానిగా రాజీ మనస్తత్వం కలుగుతుంది. ఆమె దోపిడికి కూడా గురవుతుంది. ఇతరుల కన్నా తాను తక్కువ అనే భావించే వ్యక్తిని అందరూ కూడా వాడుకుంటారు. స్త్రీ విషయంలో కూడా ఇదే జరిగింది. సమాజంలోనూ కుటుంబంలోనూ తన హక్కులు నిలబెట్టడానికి ఆమె ఎంతో శ్రమించవలసి వస్తుంది. మరి ఎక్కువ హక్కులు గల స్త్రీని దురాక్రమ స్వభావం గల వ్యక్తిగాను, స్త్రీకి మరి నైజానికి వ్యతిరేకంగా ప్రవృత్తి గల మనిషిగాను చిత్రీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆమెను అదొక రకంగా నిరసన పూర్వకంగా చూడటం కూడా సర్వసాధారణం అవుతుంది. పురుషుడికి ఏం కావాలి? తనకు అనుగుణంగా మలుచుకోవటానికి అనువైనటువంటి వ్యక్తి, స్వభావం గల వ్యక్తులు కావాలి. అంతేకాకుండా ఆమెకి వ్యవహార శక్తి లేదు, మానసిక స్వేచ్ఛ కూడా తక్కువగా ఉన్నది. మరి దానికి కారణం ఏంటంటే కుటుంబాల్లో బాలికలకు ఇచ్చే శిక్షణ కావచ్చు, సాంప్రదాయబద్ధమైన పరిస్థితులు కావచ్చు, మరి విద్యా విధానం కానీ, మరి కుటుంబంలో వారి పట్ల చూపే కానీ, సంఘం వారి పట్ల చూపే విషయాలు ఇవన్నీ కారణం వల్ల
ఆమెకి వ్యవహార స్వేచ్ఛ లేదు, మానసిక స్వేచ్ఛ కూడా చాలా తక్కువగా ఉన్నది. మరి లైంగిక వివక్షణ లేకుండా శాసనం స్వేచ్ఛను అందరికీ ఇచ్చినప్పటికీ కూడా స్త్రీలు కుటుంబ యజమానులైనటువంటి పురుషుల మధ్య వారి కింద ఉండాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో శాంతిని ఎలాగో ఒకలాగున సాధించుకోవటానికి ఆమెకి చాలా కష్టపడవలసి వస్తుంది. ఇంటిలో ఆమె చేసే వెల్లడేని శ్రమ జీవితం లేని ఆమె విద్యుక్త ధర్మంగా చేయవలసిన పనిగా నిర్ణయింపబడుతుంది. తన కుటుంబం పోషణలో సంపాదిస్తున్నందుకు పురుషుణ్ణి గొప్పగా కీర్తిస్తున్నారు. స్త్రీకి చేసే పనికి ఎవరు కూడా విలువ కట్టట్లేదు. స్త్రీ పురుషుల మధ్య సమానత్వ హోదా సంపాదించి ప్రయత్నించే డెన్మార్క్ స్త్రీల కృషి ఎంత అవసరము. పురుషుని శారీరక ఆధిక్యత వల్ల అతనికి అహంకారం పోషిస్తుంది, అహంకారం పెరుగుతుంది. సౌందర్యం పేరున ఆమె శరీర బలాన్ని తగ్గించేసి ఆమె ఉద్దేశపూర్వకంగా ఆమెని శారీరక బలాన్ని తగ్గించారు. అంతేకాకుండా స్త్రీ పురుషుల సౌందర్యాల యొక్క కొలమానాలు కూడా వేరువేరుగా ఉన్నవి. పురుషుని యొక్క శారీరక బలం వల్ల అతనికి దురాక్రమణ మనస్తత్వం ఎక్కువగా ఉంది, దౌర్జన్య స్వభావం కూడా పెరుగుతుంది. కానీ స్త్రీ వైఖరిలో ఏం చేస్తారంటే మరి విభేదాలు 5 సూత్రాల కింద స్త్రీ పురుషుల వైఖరిలో ఉండే ఈ తేడాలను వ్యక్తిగత విభేదాలుగా 5 సూత్రాల కింద బెన్నెట్ మరియు కొహిల్ అనే రచయితలు క్లుప్తంగా చెప్పారు. అవి ఏమిటంటే 1 పురుష ప్రయత్నాలు వైఖరులు స్వార్థపరంగా ఉంటాయి. 2 స్త్రీ ప్రయత్నాల వైఖరులు పరిసరాల చుట్టూ పరిక్రమిస్తూ ఉంటాయి. 3 స్వార్థపర వ్యక్తి తన మనుగడ కోసం రక్షణ సాధనాలు ఏర్పరచుకోవాలి. 4 పురుషుని దురాక్రమణ స్వభావం అలాంటి సాధనకు స్త్రీల విషయంలో ఏమైతుంది హృదయ వైశాల్యానికి చెప్తున్నారు. అంతేకాకుండా 5 పురుషు మనస్తత్వం తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటుంది. మరి ఆ విధంగా స్త్రీ విషయంలో వేరుగా ఉంటుంది. వివాహంలో దంపతులు ఇరువురు కొంత వ్యక్తిగత స్వేచ్ఛను వదులుకోవాల్సి ఉంటుంది. కానీ స్త్రీయే ఎక్కువ స్వేచ్ఛను కోల్పోవలసి వస్తుంది. స్త్రీల ఎడల పురుషులు సమాజం కూడా తమ వైఖరిని మార్చుకోవాలి. ఆహార సముద్ర కోసం సంపాదన ఎంత అవసరమో ఇంటిని చక్కదిద్దుకొని కుటుంబాన్ని నడవటం కూడా అంత ముఖ్యమైనది గ్రహించాలా. అప్పుడే సంఘములో ఆమె విలువ పెరుగుతుంది. స్త్రీకి 10 సేవకు మించిన సేవ ఏదీ లేదంటారు. స్వప్నము కూడా స్త్రీ పురుషుని ఆలోచన ఉండకూడదు. కానీ పురుషుని విషయంలో వేరు. పురుషుడు సహజంగా భార్యను పరమాత్మ దృష్టితో చూడడు, కానీ ఆ భావము కలిగి ఉండాలి. బుద్ధిమంతుడైన పురుషుడు స్త్రీల మత్తులో ఎప్పటికీ కూడా పడిపోడు, అశ్రద్ధగా ఉండడు. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అయితే వీరికి అసలు స్త్రీ ఆలోచనే ఉండకూడదు. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా తన మానసిక రోగాలను నిర్మూలించుకోవటమే అన్నిటికన్నా పెద్ద సంస్కరణ. మొట్టమొదట మనం చేసుకోవాల్సింది ఏంటి? ఆత్మ సంస్కారం. దైవ సంపత్తిని నిలుపుకొని ప్రత్యక్ష క్రియల ద్వారా దానిని సర్వత్రా వ్యాపింపజేసుకునే మనసు ఉండాలా. భాషణ శక్తి కంటే క్రియాశక్తి చాలా ప్రబలమైనది. స్వతంత్రతకు అర్థం విశ్రులంకత్వం కాదు. స్వతంత్రత మనకు నిగ్రహాన్ని నేర్పుతుంది. ఏ పని యొక్క ఫలితము ఇతరులకు హితము కలిగిస్తుందో అది పుణ్యం. సత్యం, అహింస మొదలగు వాని ఆచరణ భగవంతుని ఉనికిని గౌరవించడం జరుగుతుంది. స్వతంత్ర పేరున జరిగే సంహారం, విప్లవం పేరున జరిగే భ్రాంతి పుణ్యానికి బదులు పాపాన్ని ప్రసాదిస్తుంది. పెళ్లి చేసుకునే ముందు ఆనందంగా గెంతి పరిగెత్తి దివి నుండి భూమికి వచ్చిన దేవతని, భర్త ప్రపంచంలోని తన కొరకు పుట్టిన ఏకైక పురుషుడని చేసుకున్న తర్వాత వైవాహిక జీవితంలో మరి వచ్చినటువంటి సుడిగాండాలని, సునామీల్ని వచ్చినప్పుడు కూడా ఆనందంగా ఉండాలి. భర్తకు ఎందుకు లోబడాలని భార్యను ఇంతటి భయంకర స్థితిలో మరి ఎందుకు ప్రేమించాలి అని భర్త ప్రశ్నిస్తున్నాడు. పాపాత్ముడైన భార్య చిన్న శాతాన్ని భర్త భావించడం జరుగుతుంది. క్రైస్తవులైనా అన్యులైనా ప్రతి వారి జీవితంలో భార్యాభర్తల మధ్య ఏదో ఒక చిన్న విషయంలోనూ పెద్ద విషయంలోనూ గొడవలు పడుతుంటాయి. ఎందుకంటే శారీరాశ, నేత్రాశ, జీవపడంబం అనేది ప్రతి శరీరంలో ఉంటుంది. వీటికి లోనై భార్య ఏముంటుంది, నేను కాబట్టి నీతో సంసారం చేస్తున్నాను, ఇంకోటైతే ఎప్పుడో ఇల్లు విడిచిపోయేదని, నీ పిల్లల ముఖం చూసి సంసారం చేస్తున్నానని ఆమె దెప్పి పొడుపు చేస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఇంకా ముందుకెళ్ళి ప్రపంచంలో నా భర్త శత్రువు నా భర్తేనండి అని చెబుతున్నారు. భర్త తెలివి తక్కువతనంతోటి నేను నిన్ను చేసుకున్నందుకు అందరూ ఆడపిల్లలు పుడుతున్నారు అని వాపోతాడు. పెళ్లి రోజు మహారాణుల సింహాసనాల మీద కూర్చొని విజయకరంగా ఆనందంగా కూర్చొని వారి ఆలోచనలు, ఊహలు వర్ణాతీతం. పెళ్లి ఎప్పుడు అయిపోతుందా, చుట్టాలు స్నేహితులు అందరూ వస్తున్నారా, లేదా భోజనాలు ఊరేగింపులు అందరికన్నా గొప్పగా జరుగుతాయని తలుస్తుంటారు. మరి ఇద్దరు విభిన్నమైన ప్రదేశాలలో, పరిస్థితులలో అనుభవాలు, అనుభూతులు, సిద్ధాంతాలు, విలువలు కలిగి
పెరిగి పెద్దవారై ఉంటారు. రక్త సంబంధికులైనా సరే ఇద్దరి ఆలోచనలు విధానాలు ఒకే రకంగా ఉండవు. పెళ్లి కుమారుడు ఏమనుకుంటాడంటే, నాకు కాబోయే భార్య నేను చెప్పినట్టు వినాలి, మా వాళ్ళను బాగా చూసుకోవాలి, ముఖ్యంగా నా ఆలోచనలు అభిరుచులు తీసుకొని నడవాలి అనుకుంటాడు. పెళ్లి కుమార్తె ఏమనుకుంటుంది, అవసరమైతే నా కొంగు పట్టుకొని తిరగాలి అనుకుంటుంది. భర్త ఏమంటాడంటే, నీవు నా ఇష్ట ప్రకారం నడవాలి కదా, అలా లేవు అంటాడు. భార్య, నేను నిన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాను, నీవు నా ఇష్టం నెరవేర్చాలి కదా అని అంటుంది. ఎప్పుడైతే ఇద్దరు తమ ఇష్టం అంటారో అప్పుడే కష్టాలు ప్రారంభమై సంసార సాగరంలో తమ నావ అలలు సుడిగడంలో చిక్కుని పోయి విరవలాడుతుంది. వివాదం కానీ కలహం కానీ ఒకవైపు నుండి మాత్రమే రావు, ఏదో ఒక కారణం ఇరువైపులా ఉంటుంది. ఇరువైపులా ఉన్న కారణాలను సరిగా అధ్యయనం చేసుకొని దాని రూపు కలిగినట్లయితే వివాదం అనేది పరిష్కారం అవుతుంది. క్షమాభావంతో ప్రదర్శించినట్లయితే భార్యాభర్తల్లో ఒకరే మాట్లాడినంత మాత్రాన కలహం కానే కాదు. వివాహ సంస్కారాన్ని నెరవేర్చేది వధూవరులే, వివాహ సమ్మతిని తెలియజేసేది కూడా ఇద్దరు వధూవరులే. దాంపత్య జీవితంలో దేవుని కృపా శక్తి ఆధారము. సమాధానం పడటం చాలా ముఖ్యము. సత్యము ప్రేమ రెండూ కలిసి ఉండాలి, కానీ కష్టము. దేవుని కృపతో అది సాధ్యము. పశ్చాత్తాపడుట అవసరము. ప్రేమ లేని సత్యం ఏంటి? ఏకత్వము నాశనం చేయును, భంగపరచును. సత్యం లేని ప్రేమ ఏం చేస్తుంది? ఏకత్వం అనే భ్రమ బూటకము. కేవలము క్షమాగుణము పశ్చాత్తాపం మాత్రమే ప్రేమ సత్యాలను కలుపుతుంది, కలిసి ఉంటుంది. దీనికి దేవుని కృపా వరము అవసరము. గొప్ప సంతోషము, ధైర్యమును, నమ్మకం తెస్తుంది. సత్యం శక్తితో, ప్రేమ తత్వముతో, ప్రేమ శక్తితో దాంపత్య జీవితంలో మార్పులు చేర్పులు సరితూగు అధికార నియంత్రణ తోలరాశి చేయాలి. దీనికి అంతరంగ నమ్రత, వినయము అవసరము. వివాహములో సత్యంను చూపే ప్రత్యేకమైన శక్తి యుక్తులు కావాలను ఉన్నవి. ప్రేమలో శ్రమించే శక్తి, గాయాలను మాన్పే శక్తి ఉన్నది. ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదకారి, శుద్ధి చేసి పవిత్రపరచును, గౌరవ మర్యాదలు చూపును, ఈ లోకములో మనను సాక్షులుగా రూపును. ఒకరోజు దేవుని సన్నిధిలో నిలుచుంటాము. గమనిక, పురుషుడు బాహ్య సౌందర్యాన్ని, కట్న కానుకల్ని ఆశిస్తాడు. స్త్రీలు మరి ఆర్థిక స్థితిగతుల్ని, గుణగణాల్ని ఆశిస్తుంది. వివాహంలో హెడ్షిప్ అండ్ సబ్మిషన్ అనేది రెండు కూడా అవసరము. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.